హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా మా బాబు డ్రెస్ వేస్తున్నావు ఇంకా ఆయన ఈవినింగ్ వేరే డ్రెస్ బర్త్డే కాబట్టి త్వరగా 12:30 కల్లా తీసుకొచ్చేసాను. ఇంకా మా బాబు వచ్చేటప్పటికే నేను బెలూన్స్తో డెకరేషన్ అన్నీ చేసేసాను. ఇంకా త్వరగా నిద్రపోతారు అనుకున్నా కానీ నిద్రపోలేదు మా బాబు. కొంచెం అన్నం పెట్టేసి నాతో పాటే నేను ఎలా చేస్తున్నానో చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇల్లంతా సర్దేసుకొని బాగా డెకరేషన్ అయితే చేశాను. ఈవినింగ్ అయితే వచ్చారు, కొంతమంది అయితే వచ్చినందుకు పిలవలేదు బాబు బర్త్డేకి. ఇంకా తీస్తా కటింగ్కి రెడీ డ్రెస్ చేస్తాను. తీస్తా. డైపర్ ఉంది కదా అట్లా కూర్చో, మళ్ళీ తీసేస్తా. అదన్నమాట. ఎలా ఉందో నా డెకరేషన్ ఎలా ఉందో చూసి చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. ఎలా చేశాను అంతా రెడీ చేశాను. ఇంకా మా బాబు అయితే మా బాబు ఫ్రెండ్స్ రాలేదని చెప్పి బయట చూస్తూ ఉన్నాడు. బయటకు వచ్చి మా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా ఇద్దరు రావాలని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చారు. ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మా బాబు కటింగ్ చేయడానికి వస్తూ ఉన్నాడు. ఆయన ఏంటంటే కొంచెం బాగలేదన్నమాట, ఆయనకి మోషన్ ప్రాబ్లం. అందుకని కొంచెం లేట్గా 8 కల్లా అని చెప్పాం కానీ 8:30 అయింది కటింగ్ అయ్యేలోపు. కొంచెం లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. వాళ్ళందరూ వచ్చేటప్పటికి లేట్ అయింది. ఎక్కువ మంది పిలవలేదు, జస్ట్ దగ్గర తెలిసిన వాళ్ళ వరకు పిలుచుకున్నాము. సో ఇంకైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా వచ్చారు ఇంకా కటింగ్ చేయడానికి. ఊదమంటే సరిగ్గా ఊదట్లేవాడు, గట్టిగా బిగపెట్టి అయితే ఊదుతా ఉన్నాడు. సో అయితే సింపుల్గా అయినా బాగా నీట్గా బాగా బ్యూటిఫుల్గా బాగా జరిగింది. మా బాబు అయితే బ్యూటిఫుల్ అంటూ ఉంటాడు. బాగా జరిగింది మమ్మీ, బ్యూటిఫుల్గా అంటాడు. అలా అన్నమాట. సింపుల్గా అయితే మాకైతే బాగానే జరిగింది. ఇది 4th ఇయర్ బర్త్డే మా బాబు. పోయిన సంవత్సరం చేసి 3rd ఇయర్ బర్త్డేకి భోజనాలన్నీ బాగా పెట్టాము. ఇంకా మళ్ళీ ఎందుకు ఇప్పుడని సింపుల్గా చేసేసాం అన్నమాట. కొంచెం సింపుల్గా చేసాము. సో నేను చేసిన డెకరేషన్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. ఓకే, బాయ్, సీ యూ. కూర్చో. అదో ఇస్తుందంట, గిఫ్ట్ ఇస్తుందంట. పో, ఒక్క నిమిషం అయిపోయింది. ఇంకా పోదు, ఊయకపోదు, తీసుకో. థ్యాంక్ యూ చెప్పు. సరిపోతుంది, బాత్రూమ్ వస్తుందంట ఆయనకి. ఒక్క నిమిషం కేక్ పెట్టి చేసుకుని వస్తానన్నా.